బాపట్లలోని సాహితీ భారతి ఆధ్వర్యంలో తెలుగు సినీ సాహిత్య వెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి 68వ సభని నిర్వహించారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ తెలుగు సినీ సాహిత్యంలో పున్నమి వెన్నెలలు కురిపించిన సిరివెన్నెల దాదాపు 800 సినిమాల్లో 3000 పైచిలుకు పాటలు రచించారని సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ తెలిపారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాదిరావు మాట్లాడుతూ అశ్లీలత, అసభ్యత, ద్వందార్థాలకి ఏమాత్రం తావివ్వకుండా సీతారామ శాస్త్రి సాహిత్య సృజన చేశారని కొనియాడారు. వారు 11 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డుతో కూడా సత్కరించబడ్డారని ప్రశంసించారు. ఆది భిక్షువు వాడినేమి కోరేది, జగమంత కుటుంబం నాది, నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది తదితర వైవిధ్యభరిత గీతాలతో తెలుగు సినీ సాహిత్యానికి సిరివెన్నెల గొప్ప సిరిని సమకూర్చారని సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ కొనియాడారు. ఈ సభలో ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు సిరివెన్నెల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన అంకాపల్లిలో కొంత చదువుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయనకి సినిమా గీత రచయితగా ఆయనకి అవకాశం వచ్చింది. సాహిత్యపరంగా అసభ్యంగా రాయడం కానీ, ద్వంద్వ వైఖరి కానీ ఆయన పాటల్లో ఉండవు. ఆయన ఏది రాసినా విలక్షణంగాను వినూతనంగాను ఆయన ఉంటుంది. తర్వాత యువతకి కిక్కిచ్చే పాటలు కూడా ఆయన పాడతాడు. ఆడించేసే ప్రజలు చిందేలు వేయించే తత్వం కూడా ఉన్నది. ఆయన మంచి కవి, మంచి నేపథ్య గాయకుడు. తెలుగు సినీ సాహిత్య జగత్తులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా అతి తక్కువ కాలంలోనే పాటలు రాసి నిర్మాతలకు, దర్శకులకు అందజేస్తూ ఉండేవారు. వీరు చాలా చక్కటి సాహిత్యాన్ని, చక్కటి భావాన్ని అతి తేలిక పదాల్లో తెలియజేస్తూ ఉండేవారు. జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది, అదేవిధంగా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అలానే నమ్మకు ఈ రేయిని, అదేవిధంగా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అలానే వాటని పాట ఉంది, మేటని ఆట ఉంది అనే పాట, అట్లానే బల్పం పట్టి బామ బళ్ళు ఈ నేర్చుకుంటారు. ఈ విధంగా రకరకాల వైవిధ్యం ఉన్న పాటలను చక్కగా రచించి